హనుమంతుడు తన గుండెల్లోనే రాముడిని నిక్షిప్తం చేసుకున్నాడు కదా, అలాగే ఇప్పుడు ప్రతి మదిలోనూ రాముడు ఉన్నాడు, విశ్వం అంతా కూడా రాముడు ఉన్నాడు. మరి ఆ రామతత్వం గురించి లక్ష్మి గారు మీ మాటల్లో వినాలనుంది. రామతత్వం అంటే అంటే ఏం చేస్తాం మనము? రామనామమే తరింపచేసేది తారక మంత్రం. అనగానే నోరు మొత్తం తెరుస్తాం. మనలో ఉన్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మా అంటాం, అనగానే పెదవులు మూసేస్తాం. మూయటం వల్ల బయట ఉండేటటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో పాపాలు అవన్నీ మన లోపలికి దరిచేరవు. ఇక మనకి రామాయణం 24,000 శ్లోకాలతో ఉంది కదా, ఇది 24వ సంవత్సరం, 2024వ సంవత్సరం కదా. అవును, ఇవాళ మనందరికీ కూడాను కళ సాకారం అవుతుంది. నేను ఒక చోట చదివాను, వారి సెంట్రల్ బోర్డు ప్రదీప్ కుమారో ఏదో పేరుందమ్మా, ఈ అయోధ్య గురించి చదువుదామని. మామూలుగా మనకి ఒక కన్స్ట్రక్షన్ జరగాలి అంటే సిమెంటు, ఇనుము ఇవన్నీ వాడతారు కదా, అక్కడ వాటిని వాడలేదు అని చెప్పారు. అంతా కూడా రాతితోనే మొత్తం రాతి పింక్, ఇందాక వారు చెప్పారు పింక్ మేకు కూడా వాడలేదు, ఒక్క మేకు, ఒక ఇనుము అన్నది వాడలేదు. దానికి కారణం ఏమై ఉంటుందా అని మళ్ళీ ఇంకొక పూర్తిగా చదువుదామని చదివా. అది ఏమిటంటే భూకంపాలు వస్తే అసలు సాధారణంగానే దేవాలయాలు శక్తి పుంజాలు, భూకంపాలు చుట్టూ వచ్చినా అక్కడ ఉండవు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉష్ణగ్రాహక శక్తి అటువంటిది, ఎంతో శక్తి ఉంటుంది. దాన్ని అంతా కూడాను ధారపోస్తారు. ఇదంతా కూడా మనకి ఆలయ నిర్మాణాన్ని బట్టి త్రయాణికమా, నవాన్నికమా, పంచాన్నికమా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ఆలయంలో చుట్టుపక్కల ఎక్కడ ఏవి జరిగినా కూడా ఈ ఆలయం చెక్కు చెదరకుండా, అంటే మనం అనుభవిస్తున్నాము ఈ అయోధ్య రాముడి కోసం 500 సంవత్సరాలుగా తప్పించాము. నిజంగా మన జన్మ ధన్యం అమ్మ.